కొంత సొంత డబ్బు, ఇంకొంత ప్రభుత్వ సాయం, మరెంతో శ్రమదానం. గ్రామాన విజయ కాలనీలు ఏర్పాటవడం కొనసాగుతోంది. బాగువలసలో 100 ఎకరాలు, కాపు శంభంలో 25 ఎకరాలు, గోవిందపురంలో 10 ఎకరాలు, ముకుందపురంలో 15 ఎకరాలు, గాతాడలో 150 ఎకరాలు, ఇలా మొత్తం 500 ఎకరాలను పసిగట్టి పేదలకు పంచడంలో ఆయన విజయం సాధించారు. కోనూరులో 30 ఎకరాలను కబ్జా నుంచి విడిపించడానికి ఏకంగా 5 ఏళ్లు పోరాటం చేశారు. ఈ క్రమంలో అధికారుల కన్నెర్రకు గురయ్యారు. భూస్వాముల బెదిరింపులు ఎదుర్కొన్నారు. వారెంతకు తెగించినా ఒక్క అడుగు వెనక్కు వేయక కామేశ్వరరావు తెగువ చూపారు. అప్పటి కలెక్టర్లతోటి హైదరాబాద్లో ఉండే సెక్రటరీల లెవెల్లో వీరి సమస్యని తీసుకువెళ్ళి ఇక్కడ సర్వేయర్లని, గవర్నమెంట్ సర్వేయర్లని విజయనగరం నుంచి తీసుకొచ్చి ప్రతి అంగుళము మేము కొలిపించడమైంది. కొలిపించి వీళ్ళ భూములు ఎంతో తేల్చడమైంది. 8 ఎకరాల మామిడి తోట చాలా పెద్ద ఆయన చేతిలో ఉంటే అది తిరిగి ఈ పేద దళితులకి ఇప్పించడమైంది. వీరు మామిడి తోటలు వేసుకున్నారు, కొబ్బరి తోటలు వేసుకున్నారు, పళ్ళ భూముల్లో వరి పండించుకుంటున్నారు, చక్కగా ఇళ్ళు కట్టుకున్నారు. ఆ రోజు ఇక్కడ ఒక గట్టి ఇల్లు అన్నది లేదు, అన్నీ పూరి గుడిసెల్లో ఉండేవి. చదువుకున్న పిల్లవాడు ఒక్కడు లేడు. ఈరోజు కాలేజీల్లో చదువుతున్నారు. మా కోనూరు దళిత మిత్రులు ఈరోజు ఇంత ఉన్నతమైన స్థితికి వచ్చారంటే మాకెంతో ఆనందంగా ఉంది. సేవా ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను నమోదు చేసిన కామేశ్వరరావు ప్రశంసలను వినరు. ప్రచారానికి బహుదూరంగా ఉంటారు. ఆయన కొనసాగించిన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులెక్కడివి అంటే జీతం, జీవితం ప్రజలకే అంకితం చేశారని చెప్పాలి. అమెరికాలో ఉద్యోగం చేసి సంపాదించిన డాలర్లు బాలబడుల నిర్వహణకు వెచ్చించారు. ఇంకా నిధులు అవసరమైనప్పుడల్లా వారసత్వంగా వచ్చిన పొలం, ఆస్తి అమ్మగా వచ్చిన మొత్తాన్ని వెచ్చించారు. ఆ పన్నులను ఆదుకోవాలనే సంకల్పం కోసం ఆయన వివాహానికి దూరంగా ఉండిపోయారు. నా భావాలు నావి, వాటిని నా భార్యాపిల్లల మీద రుద్ది అనుసరించమనలేను. నా తీరుతో వారు బాధపడటం, నన్ను వెనక్కి లాగడం వంటివి నేను అంగీకరించలేను. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను అంటారు. తన వల్ల కన్నతండ్రి బాధపడ్డ విషయాన్ని గుర్తు చేసుకుంటారు. నీ ఆలోచనలు బాగున్నాయి, ఆచరణ అమోఘం, నేను గర్విస్తున్నాను. కానీ వివాహం చేసుకుని వాటిని కొనసాగించు, ఈ ఒక్క మాట విను అన్నదే ఆయన తండ్రి కోరిక. దాన్ని నెరవేర్చలేకపోయానంటారు కామేశ్వరరావు. మరు నిమిషంలోనే అన్నా, సారు, బాబాయ్, తాత అంటూ నిత్యం పలకరించే వేల మంది ఆత్మబంధువులను జ్ఞప్తికి తెచ్చుకుంటారు. సుమారు 20 బాలబడుల నిర్వహణకు ఆర్థిక సాయం అందిస్తోన్న జిఎంఆర్ అధిపతి గ్రంథి మల్లికార్జునరావు వంటి దాతలను గుర్తు చేసుకుంటారు. చిన్న జోలె పట్టుకుని ఇల్లిల్లు తిరిగి అందరి బాగు కోసం అహరహం శ్రమించిన ఆయనకు విజయనగరం ప్రజలు అభిమాన నీరాజనాలు పడతారు. చిన్న అద్దె ఇంట్లో ఉంటూ తన వంట తాను చేసుకుంటూ అతిథులను ఆదరిస్తూ నిరాడంబరంగా జీవిస్తూ అందరి మీద ఆత్మీయత కురిపిస్తారు. పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావు అన్న ఆయన పూర్తి పేరు చాలా మందికి తెలియదు. పీడీకే రావుగా ఆయనక్కడ సుపరిచితులు. పిడికిలి బిగించిన చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం. హైదరాబాద్ టు చీపుర్పల్లి వయా యుఎస్ఏ అన్నది చాలా చిత్రమైన మలుపు. ఇక్కడికి రావడానికి ముఖ్య కారణము ఈ ప్రభుత్వాలు పేద ప్రజలకి అందించవలసిన సహాయ సహకారాలు కరప్షన్ లేకుండా అందించగలుగుతాయా అనేది చూడ్డానికి రావడం జరిగింది. నా అనుభవంలో నేను గ్రహించింది ఏమిటంటే, రెక్కాడితే కానీ డొక్క ఆడనటువంటి పేద ప్రజల ఒక్కళ్ళ వల్లే ఈ సమస్యలు తీరవు. పేద ప్రజలతో చదువుకున్నటువంటి యువత వచ్చి
చేతులు కలిపితేనే ఈ ప్రభుత్వాలు పనిచేస్తాయని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈరోజు నేను ఆశించేది ఏంటంటే పట్టణాల్లో పుట్టి పెరిగి చక్కగా చదువుకున్న యువత గ్రామాలకు తిరిగి రావాలి. తమ తోటి సోదరులైన పేద వర్గాలతోటి చేతులు కలిపి ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టి పేద ప్రజలకి పని చేయించాలి అని నేను కోరుకుంటున్నాను. కాలాన్ని రూపాయల్లో కొలిచే రోజుల్లో 30 ఏళ్ల పాటు నిర్విరామంగా పేదల కోసం ప్రతి క్షణం వెచ్చించిన నిరుపమాన సేవాశీలి ఈ జనం మనిషి వయసు నేడు 72. ఇప్పటికీ పేదల బతుకుల్లో ఆనందాల కోసమే ఆయన మదిలో ఆలోచనలు, మనసు నిండా ప్రగతి ప్రణాళికలు, పల్లె చీకట్లను తరిమివేసేందుకు కళ్లల్లో దివిటీలు. ఒక్క నిరుపేద లేని, ఏ ఒక్క హృదయం దుఃఖించని అవినీతి రహిత ఆనందాల నందనవనం నా గ్రామం, నా దేశం, ఇది నా సంకల్పం, అందుకోసం సదా సిద్ధం, సర్వసన్నద్ధం అని ఆయన చెబుతోంటే ఆయన మోములో సూర్య దీప్తి, అది తరతరాలకు తరగని స్ఫూర్తి.